భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 65వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుట అనే కథగా విందాం. వశిష్ఠ మహర్షి యొక్క జ్యేష్ఠపుత్రుడైన శతానందుడు విశ్వామిత్రుని యొక్క వృత్తాంతాన్ని శ్రీరామచంద్రునికి ఈ విధంగా కొనసాగించాడు. రామ, అటు పిమ్మట విశ్వామిత్ర మహాముని ఉత్తర దిక్కు విడిచి తూర్పు దిక్కుకు వెళ్ళి అక్కడ అతి తీవ్రమైన తపస్సు చేశాడు. 1000 సంవత్సరాల పాటు చాలా గొప్పదైన మౌన వ్రతము అవలంబించి చేయ శక్యము కానిది సాటి లేనిది అయిన తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు నిండేసరికి విశ్వామిత్రుడు కట్టెవలే అయిపోయాడు. ఎన్ని విఘ్నాలు వచ్చినా అతని మనస్సులో క్రోధం కలగలేదు. అతడు దృఢ నిశ్చయంతో నాశనము లేని తపస్సు చేశాడు. 1000 సంవత్సరాల వ్రతం పూర్తయిన పిమ్మట మహావ్రతుడైన విశ్వామిత్రుడు అన్నం తినవలెను అని అనుకుంటుండగా, అనగా అన్నం వండుకుని తినబోచుండగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆ సిద్ధాన్నాన్ని యాచించాడు. మౌనవ్రతం అవలంబించిన మహాతపస్శాలి అయిన ఆ విశ్వామిత్రుడు సిద్ధాన్నాన్ని అంతటినీ ఆ బ్రాహ్మణునకు ఇచ్చివేశాడు. అతడు పూర్తిగా భుజించాడు. విశ్వామిత్రుడు భోజనం లేకుండానే ఉండిపోయాడు. ఆ బ్రాహ్మణుని మాత్రం ఏమీ అనలేదు. తర్వాత 1000 సంవత్సరాల పాటు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బంధించి తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు ఆ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బంధించి ఉండగా అతని శిరస్సు నుంచి ధూమం బయలుదేరింది. అంటే అతని తల నుంచి పొగ బయలుదేరింది. దాని చేత ముల్లోకాలు దహింపబడినట్లు అయి భయపడిపోయాయి. అప్పుడు దేవ గంధర్వ పన్నగాసుర రాక్షసులు ఆ విశ్వామిత్రుని తేజస్సుచే తెలివి తప్పినవారై అతని తపస్సుచే కాంతి తొలగిన వారై పీడితులై బ్రహ్మ వద్దకు వెళ్ళి, ప్రభు, ఈ విశ్వామిత్ర మహామునిని అనేక విధముల లోప పెట్టినను కోపం కలిగించినను ఈతని తపస్సు వృద్ధి పొందుతూనే ఉంది. ఈతనిలో కొంచెమైనా పాపం కనబడ్డం లేదు. ఈతడు కోరిన వరం ఇవ్వకుంటే తపస్సు చేత చరాచరాత్మకమైన లోకత్రయాన్నంతటినీ కూడా దహించి వేయగలడు. దిక్కులన్నీ వ్యాకులమైపోయాయి. ఏమీయూ ప్రకాశించడం లేదు. సాగరాలు క్షోభిల్లుతున్నాయి. పర్వతాలు బ్రద్దలైపోతున్నాయి. బ్రహ్మదేవ, భూమి కంపిస్తోంది. వాయువు చాలా వ్యాకులంగా వీస్తోంది. జనులంతా నాస్తికులవుతున్నారు. మాకేమీ తోచుకున్నది. క్షోభించిన మనస్సుతో 3 లోకములను మార్పు చెందినట్లున్నాయి. ఆ మహర్షి తపస్సు చేత సూర్యుడు కాంతి విహీనుడయ్యాడు. అగ్నితుల్యుడు మహాకాంతిమంతుడు అయిన ఈ పూజ్యుడైన మహాముని లోకత్రయ నాశనము చెయ్య నిర్ణయించుటకు ముందుగానే ఇతనికి కోరిన వరాలిచ్చి ప్రసన్నం చెయ్యండి. ముల్లోకాలు కూడా పూర్వం ప్రళయాగ్ని చేత దహింపబడినట్లు దహింపబడుతున్నాయి. ఇతడు దేవలోక రాజ్యం చేయాలి అనే కోరికను, ఇతనికి ఏది కావాలో ఆ కోరికను ఇవ్వండి అని ప్రార్థించారు. అంతట బ్రహ్మదేవుడు మొదలగు దేవతలందరూ మహాత్ముడైన విశ్వామిత్రునితో మధురమైన వాక్యం పలుకుతూ, ఓ బ్రహ్మర్షి, నీకు స్వాగతమగుగాక. నీ తపస్సు చేత చాలా సంతోషించాం. ఓ విశ్వామిత్ర, నీవు ఉగ్రమైన తపస్సు చేత బ్రాహ్మణత్వాన్ని పొందావు. ఓ బ్రాహ్మణ, దేవతా గణముతో కూడిన నేను నీకు దీర్ఘాయుర్దాయము కూడా ఇస్తున్నాను. క్షేమాన్ని పొందు. నీకు భద్రమవుతుంది. నీకు అన్నీయూ సమకూరుతాయి అన్నారు. విశ్వామిత్రుడు బ్రహ్మాది దేవతల మాటలు విని సంతోషించి నమస్కరించి ఈ విధంగా పలికాడు. నాకు బ్రాహ్మణత్వము దీర్ఘాయుర్దాయము లభించినచో ఓంకార వషట్కారములు నన్ను వరించునుగాక. నాకు వేదములను ఇతరులకు బోధించే అధికారము, యజ్ఞయాగాలు చేయించే అధికారము లభించుగాక. క్షత్రియుల విద్యలను బ్రాహ్మణుల విద్యలను ఎరిగిన వారిలో శ్రేష్ఠుడును బ్రహ్మ మానసపుత్రుడును అగు వశిష్ఠుడు నేను బ్రహ్మర్షిని అని అంగీకరించుగాక. నాకీ శ్రేష్టమైన వరాన్ని ఇస్తే మీరందరూ వెళ్ళవచ్చు అని పలికాడు. దేవతలు బతిమాలు కొనగా వశిష్ఠ మహాముని వచ్చి విశ్వామిత్రునితో మైత్రి చేసుకుని, విశ్వామిత్ర, నీవు బ్రహ్మర్షివి అని చెప్పాడు. దేవతలందరూ, నీవు బ్రహ్మర్షివే విశ్వామిత్ర, సందేహం లేదు, నీకు అన్నీ సమకూరుతాయి అని పలికి వచ్చిన దారిని వెళ్ళిపోయారు.
ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఉత్తమమైన బ్రాహ్మణత్వాన్ని సంపాదించి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని పూజించాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా తన కోరికను తీర్చుకుని తపస్సు ఆచరిస్తూ భూమండలమంతా సంచరించాడు. ఈ మహాత్ముడు ఈ విధంగా బ్రాహ్మణత్వాన్ని సంపాదించుకున్నాడు. మూర్తీభవించిన తపస్సు ఎల్లప్పుడూ ధర్మపరుడు, వీర్యమునకు నివాస స్థానం. ఈ విధంగా విశ్వామిత్రుని యొక్క చరిత్ర అంతా కూడా శ్రీరామునకు శతానందుడు చెప్పి ఊరుకున్నాడు. శతానందుడు రామలక్ష్మణులతో చెప్పిన మాటలు విని జనక మహారాజు చేతులు జోడించి విశ్వామిత్రునితో, మునిపొంగవా, నీవు ధార్మికుడవు, రామలక్ష్మణ సమేతుడవై నా యజ్ఞానికి వచ్చావు. నేను ధన్యుణ్ణయ్యాను, నీ అనుగ్రహమునకు పాత్రుణ్ణయ్యాను. నీ దర్శనము వలన అనేక విధాలైన లాభాలు పొందాను. నీ తపస్సు గురించి సవిస్తరంగా వర్ణించి శతానందుడు చెప్పగా నేను, మహాత్ముడైన రాముడు విన్నాం. యజ్ఞ సభలో ఉన్న సదస్సులందరూ నీ గుణాలు విన్నారు. విశ్వామిత్ర, నీ తపస్సు, నీ బలం, నీ గుణములు ఇంత అని చెప్పడానికి శక్యం కాదు. అంత గొప్పవి. ఆశ్చర్యకరమైన నీ కథలను వింటుంటే తృప్తి కలగడం లేదు. సూర్యుడు అస్తాద్రికి పోతున్నాడు. యజ్ఞకర్మలు చేయవలసిన సమయం సమీపిస్తోంది. రేపు ప్రాతకాలమున నిన్ను తిరిగి చూస్తాను. నీకు స్వాగతం, నాకు అనుజ్ఞ ఇవ్వు అని పలికాడు. జనకుడు ఈ విధంగా పలుకగా సంతసించిన ఆ మహాముని సంతోషయుక్తుడై పురుష శ్రేష్ఠుడగు జనకుని ప్రశంసించి అతనికి వెళ్ళడానికి వెంటనే అనుజ్ఞ ఇచ్చాడు. జనక మహారాజు ఈ విధంగా పలికి విశ్వామిత్రునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అతని ఉపాధ్యాయుడు, బంధువులు కూడా విశ్వామిత్రునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మహర్షులందరూ పూజిస్తూ ఉండగా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు రామ లక్ష్మణ సమేతుడై తన నివాసానికి వెళ్ళాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 65వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అగుట అనే కథగా విన్నారు. తర్వాతి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 66వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని జనకుడు శివధనుర్వృత్తాంతము చెప్పుట, రాముడు ధనస్సునకు నారి కట్టినచో అతనికి సీతను ఇచ్చెదను అని ప్రకటించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.